ప్రెస్ మీట్ కి ఇచ్చేసిన మీడియా వారికి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ డ్రింకర్ సాయి హార్డీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎక్కడ చూసినా మీరు మాత్రమే కనిపిస్తున్నారు. అండ్ ధర్మ గారు అండ్ ఐశ్వర్య గారు అండ్ అలానే కిరణ్ గారు అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ డ్రింకర్ సాయి. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ టీజర్ కి ట్రైలర్ కి కలిపి ఇప్పటి వరకు 100 million వ్యూస్ రావడం ఇస్ అమేజింగ్. హార్డీ కంగ్రాచులేషన్స్. అసలు మామూలు విషయం కాదు. ఒక చిన్న సినిమాగా మొదలై మీరు చేస్తున్న ప్రమోషన్స్ కానీ ద వే యు ఆర్ కీపింగ్ ఇంట్రెస్ట్ జనాల్లోకి తీసుకెళ్తున్న విధానం, మీ ఎఫర్ట్స్ ఖచ్చితంగా 27th మీరు అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకోవాలి, చేసుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ట్రైలర్ అయితే చూసాము మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అండ్ అలానే మన డార్లింగ్ ప్రభాస్ గారి చేతుల మీదుగా జరిగింది. ఎంత గ్రాండ్ గా జరిగిందో, ఎంత మంచి అప్లాజ్ వచ్చిందో చూసాం. అండ్ ఇవాళ కూడా ఒక చీఫ్ గెస్ట్ వచ్చారు డైరెక్ట్ గా. అండ్ ఇవాళ మీ అందరి కోసం ఒక కొత్త సాంగ్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. అండ్ దానికంటే ముందు సూపర్ డూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకున్న డ్రింకర్ సాయి టీజర్ అండ్ ట్రైలర్ ని చూద్దాం. దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కెన్ వి హావ్ అ డ్రింకర్ సాయి టీజర్ అండ్ ట్రైలర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అండ్ రీల్స్ లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే. జావేద్ అలీ గారు పాడారు ఈ పాట. అండ్ శ్రీ వసంత్ గారు స్పెషల్లీ ఆయన గురించి కూడా మాట్లాడుకోవాలి ఇవాళ. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు, ప్రతి పాట ఇంత సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడం, ఈ మధ్య కాలంలో ఫుల్ ఆల్బమ్ సక్సెస్ అవ్వడం, ఇలాంటి రేంజ్ సినిమాలకి ఇదే మొదటిసారి అనుకుంటా. అండ్ హార్డీ కంగ్రాచులేషన్స్. అండ్ అలానే లిరిక్స్ రాసింది చంద్రబోస్ గారు. అండ్ ఇప్పుడు ఆ రెండు పాటలు చూద్దాం ఈ సినిమాలోని. బాగి బాగి అన్న పాట అండ్ అలానే నువ్వు గుద్దితే అన్న రొమాంటిక్ సాంగ్. కెన్ వి హావ్ బోత్ సాంగ్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. నాకైతే ప్రభాస్ అని ఇష్టం. Here we welcome our darling ప్రభాస్ గారు. ఆయన బిజీలో ఉన్నారు రాజాసాబ్ ప్రమోషన్స్ లో, అందుకోసమని ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రభాస్ గారితో సరిపెట్టుకోవాలి మనం. సో మన ధర్మ గారికి ఫేవరెట్ హీరో అయినటువంటి ప్రభాస్ గారు ఇవాళ అర్థం కానలేదు అప్పుడు అన్న సాంగ్ రిలీజ్ చేయడానికి వచ్చేసారనమాట. హార్డీ వెల్కమ్ అండి. సో మీరు ఒక్కసారి సాంగ్ లాంచ్ అని చెప్తే చూసాక మిగతా విషయాలు మాట్లాడచ్చు. అన్న ఏందన్న టూ ఏందన్న మొన్న కటౌట్ తో ట్రైలర్ రిలీజ్ చేసావు కదా, ఇక్కడ టచ్ చేసావు డార్లింగ్. థ్యాంక్స్ అన్న. అవునన్నా, కానీ ట్యూబ్ ఎందుకు వేసుకొచ్చావన్న? సినిమాలో వాడారు కదా, సో మీరు సినిమాలో పట్టుకున్నారు కదా, నేను కూడా పట్టుకొని వచ్చేసా సపోర్ట్ చేద్దామని. చూసారా, మామూలుగా హీరోయిన్ ఫాలో అవుతారు అందరూ. మా ప్రభాస్ అన్న వాళ్ళ ఫ్యాన్స్ గురించి కూడా ఆలోచించి వాళ్ళు కూడా చేస్తాడు అన్న. అది మా ప్రభాస్ అన్న అంటే. సినిమాలో ఎందుకు పట్టుకున్నావు ట్యూబ్ అన్న? యాక్చువల్గా కొంచెం ఎక్కువైందన్న. ఆ రోజు కొంచెం నలుగురిని పేకాల్సి వచ్చింది. దగ్గరలో సైకిల్ ట్యూబ్ ఉంది, అది ఏం పట్టుకున్నా కూడా తెలియదు. ఆ రోజు అది పట్టుకుని వెళ్ళిపోయానన్న. ఓకే, ప్రాబ్లం వద్దేమో, జాగ్రత్త. నువ్వు ఉన్నావు కన్నా కాపాడతాకి. డార్లింగ్ ఓకే డార్లింగ్. ఇంకేంటి మరి అసలు. లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ అన్న. సాంగ్ లాంచ్ అని చెప్పండి. సాంగ్ లాంచ్. కెన్ వి హ్యావ్ అర్థం కానే లేదు సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ప్లీజ్ కెన్ వి హ్యావ్ యువర్ సీట్స్ అండి. తర్వాత సో మాదొక స్పెషల్ రిక్వెస్ట్. డ్రింకర్ సాయిలో స్పెషల్గా ఆడియన్స్ థియేటర్లో చూడడం కంటే ముందుగానే ఏదైనా సీన్ ఇక్కడ రీక్రియేట్ చేసి చూపిస్తారా అని. సో టీజర్, ట్రైలర్, పాటలకి ఇంత మంచి స్పందన వచ్చింది కాబట్టి సో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఆడియన్స్. సో ఏదన్నా స్పెషల్గా ఇక్కడ లైవ్లో చేసి చూపెడతారా మా కోసం అని. అది ఒక్క నిమిషం అండి, చేస్తారా? ఉంది, చేపిద్దాం. ఓకే. యాక్చువల్గా అండి, మన డ్రింకర్ సాయి మూవీలో నేను పర్సనల్గా ఫీల్ అయింది ఏంటంటే 3 హైలైట్స్. సినిమా ఓపెనింగ్ ఒక 10 minutes, అట్లాగే ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది చాలా చాలా ప్రాణం నా సినిమాకి. అలాగే క్లైమాక్స్ వచ్చే 40 minutes ఎపిసోడ్. ఈ 3 హైలైట్స్ అండి. అంటే ఇప్పుడు క్లైమాక్స్ అనేది మనం చేయలేము, ఎందుకంటే కొంచెం సాడ్ సిచ్యువేషన్ ఉంటాయి. మనందరం కొంచెం హుషారుగా ఉన్నాం కాబట్టి, కుర్రోళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు కాబట్టి ఇంటర్వెల్ బ్యాంగే కరెక్ట్ అని ఫీలింగ్ నాకు ఉంది.
ఏంటి ఇంపార్టెంట్? నీ లైఫ్కి నాకంటే ఏది ఇంపార్టెంట్? ఈ మొక్క చెప్పడానికి ఇంకా నోట్లో పెట్టుకున్నావా? నీకు లవ్ మ్యాటర్ కావచ్చు, నాకు లైఫే. నువ్వు లేకపోతే లైఫ్ అయిపోతే నీ అబ్బాయి లేకపోతున్నావా? నేనంటే నీకు ఇష్టమా? నా కోసం ఏమైనా చేసావా? అదే కదా ఏం చేసే చచ్చిపోరా. బంగారం అబ్బక్క ఆవిడ నేను చచ్చిపోతే ఆడెవడో అన్నారు గాడిగాడి పెళ్లి చేసుకుని డీజే సాంగ్లు పెట్టుకుని డ్యాన్స్ వేస్తారా? ఓ పని చేయండి, ఇద్దరు రండి అమ్మంట, రండి. ఏంటి ఇవన్నీ కాదే, నువ్వు నాకు ఐ లవ్ చెప్పాల్సిందే. నువ్వు నాకు ఐ లవ్ చెప్పాల్సిందే. నువ్వంటే నాకు ఇష్టం లేదు, అర్థం చేసుకో. నీకు ఎట్లా చెప్తే అర్థమైతే కళ్ళ బుర్ర పైకి వద్దా? Oh my goodness! ఈ క్లాప్స్ సరిపోవు, ఈ విజిల్స్ సరిపోవు. ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. జస్ట్ మనకు లైవ్ లో చూస్తేనే ఇలా ఉంటే ఇంకా 27th 70mm స్క్రీన్ లో అలా చూస్తుంటే మామూలుగా ఉండదని అర్థమైపోతుంది. స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అడగగానే చేసినందుకు ధర్మ గారికి అండ్ ఐశ్వర్య గారికి. ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశారంటే గూస్ బంప్స్ వచ్చాయి ఆయన వాయిస్ కి, అసలు మామూలుగా లేదు. హార్డీ కంగ్రాచులేషన్స్. అర్థమైపోయింది మాకు బొమ్మ హిట్ అవ్వబోతోంది అని. అండ్ మీరు పడుతున్న కష్టానికి అండ్ మీ డెడికేషన్ కి ఖచ్చితంగా సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం. మాట్లాడండి. యాక్చువల్లీ ఇంట్రోల్ బ్యాంగ్ ఒక 7-8 minutes 10 minutes దాకా ఉంటుందండి మన మూవీలో. ఆ 10 minutes లో జస్ట్ ఇది ఒక 1 minute 2 minutes పార్ట్ అంతే. ఇది జస్ట్ ఒక 2-3 minutes చేసింది విడుదల లైవ్ పెర్ఫార్మెన్స్. దీన్ని మించిపోయి ఉంటుంది మనకి ఇంట్రోల్ బ్యాంక్ దగ్గర ఆ మ్యూజిక్ లో కానీ రీ రికార్డింగ్ లో కానీ ఇలా పెర్ఫార్మెన్స్. అంటే యాక్చువల్గా ఇప్పుడు చిన్నది మిస్ అయ్యారు వీళ్ళు. ఇతను ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి గట్టిగా మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి పారిపోతా ఉండంటే ఇతను ఏం చేస్తాడంటే కింద ఒక రాయి తీసుకుని దా మీ అమ్మ దా బుర్ర పగిలిపోతుంది దా 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 అంటాడు. అది నాకు చాలా ఇష్టమైంది షాట్. అది జస్ట్ అది కొంచెం మిస్ అయింది. అది ఇలాంటి చాలా ఉన్నాయి ఆ ఇంట్రోల్ బ్యాంక్ దగ్గర. ఏంటంటే కుర్రోళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఒక అమ్మాయి విషయంలో లవ్ చేసి హట్ అయిపోతే పట్టించుకోపోతే అమ్మాయి ఈ బిహేవియర్ ఎలా ఉంటుంది, మందు కొట్టినోడు అన్నది క్లియర్ కట్గా చూపించుకున్నాం ఇంటర్వెల్ దగ్గర. డెఫినెట్ గా అది బాగా నచ్చుద్ది. విజిల్స్ పడేసి అనమాట ఇంటర్వెల్ దగ్గరది. ఈ విషయంలో అసలు మా వాడు చేశాడండి, ఇంకెవరు చేయలేరేమో కొత్త కుర్రోళ్ళు. రాపోయేవాడు చేయొచ్చు. ఇప్పుడు వరకు అయితే ఈ పర్ఫార్మెన్స్ అయితే ఎప్పుడు చేసి ఉండండి, రేపు పొద్దున అందరూ చెప్పే మాట అది. అట్లాగే ఈ అమ్మాయి కూడా మన తెలుగు అమ్మాయి కాకపోయినా సరే, ఎక్కడో జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన అమ్మాయి అయినా సరే ప్రతిదీ అర్థం చేసుకొని చాలా బాగా చేసింది. అంటే ఆ విధంగా జుట్టు పట్టుకుంటే అసలు ఎలా అయిపోవాలి అమ్మాయి అనేవాళ్ళు. కానీ అమ్మాయికి కోపం రియల్ గానే అమ్మాయి ఫీల్ అయ్యి చేయటం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఐశ్వర్య. సూపర్ మహేష్, సూపర్ మహేష్. ఓకే. అండ్ అలానే మాకు ఒక డౌట్ ఉంది ఆడియన్స్ కి. సో ఈ సినిమాలో బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అన్నారు కదా, సో ఈ సినిమాలో భాగి మీ రియల్ లైఫ్ లో ఎవరు ఆవిడ? నా లైఫ్ కాదండి అది, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. అంటే బయట ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్. మీ లైఫ్ లో ఎవరు అని అడిగాను. అలా ప్రతి లైఫ్ లో ఉంటారు కదా గర్ల్ ఫ్రెండ్. ఎవరు లేరు? అసలు లవ్ స్టోరీ లేదు. నా బతికే సినిమా అండి. నాకు ఎవరు ఉంటారు చెప్పండి? ఊహ తెలిసిన కానీ సినిమా తప్ప నా ప్రపంచానికి రెండు వాళ్ళు ఎవరు తెలియదు అంతే. ఇది నమ్మని నమ్మి తీరాలి ఎవరైనా. 5 years నుంచి ఫ్యామిలీని అందరికి దూరంగా ఉండి ఓన్లీ ఈ సినిమా అంటే గాలి పీల్చుకోవటం, తినటం, బాత్రూమ్కి వెళ్ళటం ఈ పక్కన పెట్టేస్తే తద్మాట టైం అంతా పాపం ఆయన సినిమాకే పెట్టారు.
అమేజింగ్, ఇక్కడ కనిపిస్తుంది మాకు ఫైనల్ గా Thank you అవుట్పుట్. అండి. అండ్ వేదిక మీదే ఉండండి. అండ్ అలానే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్ గారిని అండ్ అలా మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ఇస్మాయిల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, అలాగే బసవరాజ్ సార్ గారికి, లహరి సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పాలో తెలియదు, ప్రతి సాంగ్కి చెప్పాను ఆయనకి. ఎందుకంటే కొరియోగ్రఫీ చేసేటప్పుడు నాకు ఎక్కడైనా స్ట్రక్ అయిపోతే ఆయన వచ్చి భయ ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం అని చాలా హెల్ప్ చేసేవారు ఆయన సాంగ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, కిరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా హీరోయిన్ ఐశ్వర్య అయితే చాలా చెప్పగానే చాలా పట్టేసేది, ఇంకా దాన్ని డెవలప్ చేసేది. ఐశ్వర్య థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా హీరో గారి గురించి చెప్పాలంటే ఆయన గురించి ఆల్రెడీ ప్రశాంత్ అన్న, మా డిఓపి సార్ అంతా చెప్పేశారు, నాకేం మిగిలించలేదు, అన్నీ ఆయనే చెప్పేశారు. కానీ వెరీ హార్డ్ వర్కర్ ధర్మ సార్, చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ మూవీ కోసం. ఈ మూవీ ఆయనకు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వెంకటరెడ్డి గారికి, అలాగే సర్వేశ్వరరావు సార్కి, రాముకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీకి వర్క్ చేసిన మన మ్యూజిక్ ఇచ్చిన వసంత్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు సార్. అలాగే ఈ మూవీలో నా సాంగ్ జరిగినప్పుడు పనిచేసిన వాటర్ బాయ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చేయడం వల్లే ఈ సాంగ్స్ ఇలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందు డైరెక్టర్ గురించే చెప్పాలి. తను నాకు చాలా ఫ్రెండ్, చాలా సంవత్సరాల నుంచి. అంటే ఇంకా సినిమా అంటే ఈట్ సినిమా, స్లీప్ సినిమా అనే ఒక క్యాప్షన్ లాగా మనవాడు ఎప్పుడు సినిమా మీదే, ఇంకా వేరే పని ఉండదు, వేరే ధ్యాస ఉండదు. ఈవెన్ పర్సనల్ లేతుంది, వైఫ్ని కూడా ఊరికి పంపించేశాడు ఈ షెడ్యూల్గా అడ్డొస్తుందని. ఇదే పని మీద ఉన్నాడు. ఇప్పుడు రేపు రిలీజ్ 27వ తారీఖున తీసుకొస్తాడు అనుకుంటాను నాకు తెలిసి. అంత ప్రాణం పెట్టి చేశాడు. తర్వాత మాకు టీజర్ అప్పుడు అనుకుంటా కిరణ్ అన్న గెస్ట్లు ఎవరు దొరకట్లేదు, చాలా మందిని అడిగాను, చాలా ఫోన్లు చేశాను అంటే నేను పుష్పాలో ఒక సీన్ చూపించాను నేనేం చెప్పకుండా. ఎర్రచందనం అన్న ప్రపంచంలో ఎక్కడా దొరకని వస్తువు మన దగ్గర ఉంటే మనం డిమాండ్ చేయాలి కానీ రిక్వెస్ట్ చేస్తావు ఏంటని. నువ్వు ఆడియన్ అప్పీల్ చేయి, గెస్ట్లు వచ్చి ఏం చెప్తారు, సినిమా రీల్ కూడా చూడకుండా ఏదో చెప్తారు వాళ్ళకి. బట్ నీకు చెప్పేది ఎవరు, ఆడియన్. వాళ్ళని అప్పీల్ చేసుకో. మన దగ్గర మంచి గోల్డ్ లాంటి కంటెంట్ ఉంది, నువ్వు అందరినీ వెళ్ళి బతిమాలుకుంటావు ఎందుకు? గెస్టులు రాపోయినా ఆడియన్స్ మార్నింగ్ షోకి వచ్చేలాగా మనం పబ్లిసిటీ చేసుకుంటే, మార్నింగ్ షో చూస్తే మనం నిజంగా మన కష్టం కరెక్ట్ అయితే, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్గా మ్యాట్నీ నుంచి గెస్ట్లు వస్తారు, ఆడియన్స్ వస్తారు, అందరూ వస్తారు, సినిమా పెద్ద సక్సెస్ అవుద్ది, ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు వస్తాయి, మనకు మంచి పేరు వస్తుంది అని చెప్పారు. సో మా దగ్గర గెస్ట్లు లేరు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు మా వెనకాల ఎవరు లేరు. మేము ఒంటరిగా మాకు నచ్చింది ఒక మంచి కంటెంట్ అని మేము నమ్మింది తీసాం. ఆడియన్స్ మీరే మాకు దేవుళ్ళు, మీరే మాకు గెస్ట్లు, మీరే మాకు అన్ని. మీరు వచ్చి 27వ తారీఖుని మార్నింగ్ షో చూసి మీరు చెప్పండి మా సినిమా బాగుందా లేదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి, డైరెక్టర్కి, హీరో గారికి అండ్ ఎంటైర్ టీమ్కి, మోయిన్ మాస్టర్ అండ్ ముఖ్యంగా వసంత్ గారు చాలా మంచి మ్యూజిక్ అందించారు ఈ సినిమాకి. అండ్ చంద్రబోస్ గారి లిరిక్స్ చాలా అద్భుతంగా వచ్చింది, మనం కూడా మాట్లాడుకున్నాము. మళ్ళీ 27వ తారీఖు అందరూ థియేటర్లో సినిమా చూసి మా సినిమాని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉన్నారు మీరు? చాలా బాగున్నాం. Super. Okay, so let me take a moment. I'm very, very happy today. I don't know even what to tell.
I'm just waiting for 27th and just waiting. Everyone will go and watch our film. And thank you so much, producer sir, Ismail sir, Basavraj sir, and Lehri sir, for having that faith in me. And thank you so much, Kiran sir. What should I tell about you, sir? You are great. The belief he had in me, that is something great, because I don't know the language, but still he was like, I know you can do it, and that's how I do it. So thank you so much, sir. Thank you. And Sai, hats off to you, yeah. Seriously, I swear, like, just when we came here, just one rehearsal we did, not even rehearsal, just the dialogues we did, and I got surprised what he did. Just director sir said action, and he went Sai to Dharma. Like, hats off to you, yaar. Always tell him that I'm always gonna be his first fan. So that's why I said this, because what he did is a huge thing right now. Even I got surprised. So hats off to you, yaar, and all the best. And Prashant Garu, ఎక్కడ ఉన్నారు? You come here. Give him a mic if you have. Take it. Prashant Garu. You are a too nice person to me. You are like my friend. The guidance he had given me helped me a lot. Like, a lot, you don't know. Because, the way he tell the person sweetly, not roughly, like how the person is doing everything. Like, if I'm good, she'll tell me. If I'm bad, she'll tell me. That is a huge thing. And even if I'm doing something wrong, he'll tell me, like, do. If, I thought I have a burden or pressure. I don't know how to, but he make it very calm for me. So thank you so much, Andy. Thank you. Thank you. And about Moy Master, I will sing one line. I don't know the meaning, but I don't know about line like about Master. Mastaru, Mastaru. No, I will not say. I don't know actually what does this song mean, so that's it. And Lakshmi Garu, thank you so much, Shivani. Love you, yaar. You're the sweetest person. I'm telling what I'm feeling right now. I'm not thinking at all. Mom, she will always make me laugh on set. Thank you for that, because even if I have a serious scene, this guy will make me laugh every time. So thank you. I didn't saw you today while I'm performing, because I don't want to laugh. So thank you. Thank you so much, Andy. You did a great job in film. Thank you, real life Sai. Thank you so much. Thanks, Andy. You are the sweetest person on the set. Thank you, Sai Garu. And thank you, Rajesh Anna. You are always, there's this, Anna I said. Rajesh Anna, you know that you are my favorite. This word is enough to tell about you. Thank you so much, Andy. You are also very sweet. And come here. This girl, she is very like, we just met 2 days ago, but not 2 days, 3 days, but we have full on vibe. So thank you so much, yaar. We will play PUBG after that. So, and special thanks to my parents. They are just my pillars, and whoever I am today because of them. And I know they are watching this right now. So love you, Mama, Papa, and thank you so much for having that belief in me all the time. I will make you more proud. And thanks to my Guruji Kishore sir, because I know, sir, you always have believed in me, and I'm proving it right. So in future also I'll prove it right. And special thanks to my Navneet Bhaiya, because he's always there for me, and he's always given the guidance he have all. I started and he was there in the start to me. So thank you so much, Bhaiya. And special thanks to my audience who came today, everyone. I just want you to go and just feel the film. It's a very good film. The emotion, the laugh, you will gonna have everything there. So believe me and believe us and go for the film. Thank you so much. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కిరణ్ గాడు అనేవాడు ఒకడు ఇక్కడ నుంచొని ఈ ప్రోగ్రామ్ రన్ చేసుకుంటూ ఒక సినిమా తీసి ఇంతమందితో యాక్ట్ చేయించుకొని ఒక మంచి బజ్ తెచ్చుకొని ఒక సినిమా సూపర్ హిట్ అవబోతుందన్న సిచ్యువేషన్కి వచ్చాడు అంటే దీని ముందు ఒక 16 సంవత్సరాల కష్టం ఉందండి.
16 సంవత్సరాలు, అంటే నిన్న మొన్న వచ్చింది కాదు, 16 ఏళ్ళు. నేను కూడా యాక్చువల్గా స్టార్టింగ్ సినీ స్టార్లో మన ప్రభు గారితో జర్నీ చేసిన వ్యక్తిని నేను. ప్రభు గారు నన్ను తీసుకుని వెళ్ళి శ్రీహరి గారితో కథ చెప్పించి కొంచెం ఆ విధంగా నన్ను మూవ్ చేశారు ప్రభు గారే, జర్నలిస్ట్ ప్రభు గారు. ఆయన బ్లెస్సింగ్స్తో అడుగుపెట్టి అక్కడి నుంచి చిరంజీవి గారి దగ్గర దాకా వెళ్ళగలిగి అక్కడి నుంచి మళ్ళీ ఒక సినిమా డైరెక్షన్ చేసే స్థాయికి వచ్చానంటే దానికి కారణం ఎవరంటే ఫస్ట్ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులండి. వాళ్ళు లేరండి, ప్రజెంట్ ఇద్దరు చనిపోయారు. ఒక 10 ఇయర్స్ నుంచి ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక వ్యక్తిని నడిపిస్తున్నాడండి. ఒక 10 ఇయర్స్ నుంచి ఆ వ్యక్తిని ప్రత్యేకంగా నేను ఇక్కడ పిలుచుకోవాలి. అంకుల్ కమ్. ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా వెనక ఒక ధైర్యం కావాలండి. మనం ఏది చేయాలన్నా సరే ఆ ధైర్యం ఇచ్చే మనుషులు మనకు లేనప్పుడు ఆ పని చేయలేం మనం. అట్లా నాకు ధైర్యం ఇచ్చాడు నా డాడీ, మా ఫాదర్. పంజాబ్ నమ్మాడు. అరే కిరణ్, ఖచ్చితంగా ఏదో రోజు ఖచ్చితంగా సాధిస్తావు, నేను నీకుంటా అండగా. ఎప్పుడన్నా ఇంట్లో ఇలా హౌస్లో నేను ఉంటాను యాక్చువల్గా, అలా నాకు అండగా ఉండి నాకు ఏ ప్రాబ్లం రాకుండా ప్రతి క్షణం నన్ను కనిపెట్టుకొని ఒక ఫాదర్ స్థానంలో ఉన్న నా తండ్రికి ఈ రోజు మీ పరంగానే కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మ నాన్న లేరు కాబట్టి నాకు. నెక్స్ట్ అండి, తర్వాత ఒక కథ రాసుకున్న తర్వాత మనకు కావాల్సిన ప్రొడ్యూసర్స్ వాళ్ళు దొరికారు. వాళ్ళు లేకపోతే నా సినిమా స్టార్ట్ కాదు. అట్లా నా ప్రొడ్యూసర్స్ నా మొదటి దేవుళ్ళు. బసవరాజు శ్రీనివాస్ గారు, ఇస్మాయిల్ షేక్ గారు, బసవరాజు లహరీధర్ గారు, వీళ్ళు ముగ్గురు లేకపోతే నా సినిమా లేదు. నెక్స్ట్ సినిమా అంత బాగా రావటానికి కారణం నా సినిమా పనిచేసిన టెక్నీషియన్స్, మన వసంత్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ కానీ, చంద్రబోస్ గారు కానీ, మార్తాండ్కే వెంకటేష్ గారు కానీ, అట్లాగే పనిచేసిన టెక్నీషియన్స్ టోటల్ మోయిన్ కానీ, అట్లా అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేయబట్టే నేను ఈ సినిమా చేసుకోగలను. ఆర్టిస్టులు వినయ్ కానీ వీళ్ళందరూ చేయబట్టే నేను ఈ విధంగా చేయగలిగానండి. అట్లాగే యాక్చువల్గా నేను ఒక సినిమా కథ అనుకున్నప్పుడు ప్రతి డైరెక్టర్కి అనిపించేది ఏంటంటే, సినిమా స్టార్ట్ కాకముందు కొంతమంది పర్సన్స్ ఉంటారు, వాళ్ళతోనే డైరెక్టర్ అనే ఒక డిస్కషన్ చేస్తూ ఉంటాడు. టీ స్టాల్ దగ్గర లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ చోట వాళ్ళే ఉంటారు, వాళ్ళ 3-4 ఫ్రెండ్స్ ఉంటారు అంతే. చాలామంది ఆ స్టేజ్ దాటి సినిమాకి ఎక్కింద్ర ప్రాజెక్ట్ అనగానే వాళ్ళని లైట్ తీసుకుంటారు. కానీ నేను అలాంటి కాదండి. అట్లా నాకు ఇచ్చినటువంటి నా బెస్ట్ ఫ్రెండ్ నా కిషోర్ కమ్. అంటే స్టోరీ డిస్కషన్ వాళ్ళకి ఏం నేను ఇస్తానో రూపాయి ఏమో తెలియదు, నా వల్ల ఉపయోగం ఉంటుందో తెలియదు. ఒక ఫ్రెండ్షిప్, ఒక స్నేహంగా వచ్చి కాదు అలా చేద్దామండి ఇలా చేద్దామండి అని చెప్పి కూర్చొని డిస్కషన్ చేస్తాం కదండి. అలాంటి ఫ్రెండ్లో నా బెస్ట్ ఫ్రెండ్ నా కిషోర్. అలాగేనండి నెక్స్ట్ ప్రసాద్ కోవెల్కర్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. రోజు పొద్దున్నే టీ తాగడానికి 7 గంటలకి రహమత్ నగర్ సర్కిల్ దగ్గరికి వస్తే ఆడ వస్తాడు, ఇద్దరు టీ తాగుతాము, 1 గంట సేపు ఇదే డిస్కషన్. ఈ డిస్కషన్ సినిమాదండి ఇదంతా, వేరేదైతే నేను చెప్పను మీకు. ఈ డ్రింకర్ సాయి సినిమా దాని గురించి చెప్తున్నాను అనమాట. మీరు బోర్ అనిపించినా ఏమనుకో, దయచేసి నా బాధ్యతగా నేను చెప్పుకోవాలి వీళ్ళ గురించి, నాకు ఉన్నటువంటి అవకాశం ఇది, దయచేసి ఏమనుకోవద్దండి. అట్లా నా కిషోర్, నా ప్రసాద్ కోవెల్కర్ అనే అతను, వాళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ సమక్షంలో స్క్రిప్ట్ చేసుకోగలిగాను. అలాగేనండి ఇప్పుడు మా హీరో గురించి, హీరోయిన్ గురించి ప్రతి దాంట్లో మాట్లాడుతున్నాను. నాకు అంతకన్నా ఇంపార్టెంట్ ఉన్నారు కాబట్టి కొంచెం చెప్తున్నాను అనమాట ఇప్పుడు. అట్లాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా సర్వేశ్వరరావు గారు కానీ, పళనివేల రాజన్ కానీ, మా రాము కానీ, మా వెంకటరెడ్డి, మా ప్రసాద్, అట్లాగే మన అమ్మాయి షహీనా కానీ, వీళ్ళందరూ చాలా కష్టపడి పనిచేశారండి. అందరూ చెప్తారు కష్టపడి పనిచేశారని, వీళ్ళు కూడా ప్రాణం పెట్టి చేశారు. రూపాయి కోసం ఎవరు చేయలేదండి సినిమా. అందరూ ఈ సినిమా కథ విని సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలని కోరుకొని చేశారు. ఇక ఫైనల్గానండి ఇదండి ఇప్పుడు వరకు నేను చెప్పదలుచుకుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం అండి, మీరు మీడియా మిత్రులు. ఇదేంటో లాస్ట్లో కాకా పడుతున్నాడంటే చేసి అనుకోవద్దండి, మీ దండం పెడతాం. ఎందుకంటేనండి ఇప్పుడు ఇక్కడ దాకా లాక్కొస్తాం సినిమాని, మనం లాక్కొస్తాం. ఇక్కడి నుంచి థియేటర్స్కి వెళ్ళాలి అంటే ఆ థియేటర్స్లోకి వెళ్ళే జనాలకి, ఆడియన్స్కి మాకు మధ్య వారధులు మీరే. మీరు చిన్న సినిమాలు అనగానే మీకు అర్థమైపోద్దండి, మీకు ఆ లుక్ కానీ దీనిలో మ్యాటర్ ఉందరా, ఇది ఎక్కేస్తుందిరా అన్న సిచ్యువేషన్, మీరు అంతా తెలుగు తక్కువ లేం కదా, మీకు అర్థమైపోద్ది. అది అర్థమైపోయింది కాబట్టి మీడియా మిత్రులు చాలామంది లేదు కిరణ్ కొట్టేస్తా చూడండి సార్, నో డౌట్. మన రమేష్ చిన్నమూలు కానీ, మన వీరబాబు కానీ, మన చాలామంది, మీలో అందరూ నాకు చాలామంది స్నేహితులు ఉన్నారండి. వీళ్ళందరూ నాకు ధైర్యాన్ని ఇచ్చారు మామూలుగా. అట్లా నేను చెప్పేది ఏంటంటే, చాలామంది అంటారండి రివ్యూలు రాస్తారా, రివ్యూలు పట్టించుకోవద్దు. ఆయాలు పట్టించుకోకపోవడం కాదండి, రివ్యూ రాసేవాళ్ళు కరెక్ట్ అంట. నేను కరెక్ట్ అంటాను అంతే. ఇప్పుడు రివ్యూస్ రాసాడంటే ఆ స్థానం వచ్చిందంటే ఆల్రెడీ అతను చేసినటువంటి కొన్ని సినిమాలకు సంబంధించిన రివ్యూలు సక్సెస్ అవ్వబట్టే అతను రివ్యూ రైటర్గా కూర్చొని ఉంటాడు ఆ ప్లేస్లో. అంతే తప్ప రివ్యూ రైటర్ చెప్పింది వాళ్ళు బ్యాన్ చేసేయాలి,
నేను నా వరకు అయితే మాత్రం నేను నమ్ముతానండి, రివ్యూస్ అనేది పర్ఫెక్ట్గా రాస్తారండి. ఎందుకంటే నిజంగా వాళ్ళకి నచ్చవు, కొన్ని తేడాలు ఉండొచ్చు, అటు ఇటు ఉండొచ్చు, కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఏంటంటే సినిమా ఆడియన్ వ్యూనే బట్టే రాస్తారండి. అట్లాగే నా సినిమా కూడా నేను చెప్తాను, నిజంగా మీకు నచ్చకపోతే 0 ఇవ్వండి. కొద్దిగా కదిలిచ్చింది హార్ట్లో అంటే నాకు 3 ఇవ్వండి. కొంచెం కదిలిచ్చిందంటే, ఎందుకంటే సార్ చిన్నగా కొంచెం పర్లేదు మా బాగా తీశాడు, కొంచెం హార్ట్ టచ్ అయింది, దీన్ని మనం ఎందుకు తగ్గించాలి సార్? చిన్న సినిమాలు బతికితేనే కదా సార్ మనం అందరం బతికేది, చిన్న సినిమాలు బతికితేనే కదా సంవత్సరానికి 3-4 పెద్ద సినిమాలు తీస్తారు. వాటి వల్ల అయితే మనం బతకట్లేదు కదండి. ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బతికేది అదే కదా. నేను అందుకే రివ్యూ రైటర్స్ అంటే నాకు అభిమానం అండి, గౌరవం ఉందండి. మీరు రేపు పొద్దున్న చెప్పాను కదా, మీకు నచ్చలేదంటే 0 ఇచ్చేయండి, 1 వద్దు, 2 వద్దు. ఇంకా నాలాంటి వాడు ఇంకోసారి రాడు ఇంకా చెప్తున్నా నేను. ఎందుకంటే ఒక సిన్సియర్ ఇష్యూను, సీరియస్ ఇష్యూని పట్టుకుని సినిమా తీశాను, సామాజిక అంశాన్ని. అది మీరందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు నాకు తెలుసు. ఏదో కమర్షియల్గా ఏదో జోకులు వేసుకొని ఇది హిట్ కొట్టేస్తారని మీరు నమ్మరు, కానీ మీరు ఆ ఫీల్ అయితే, నేను కూడా చెప్తానండి, ఫీల్ కనుక అయితే సినిమా చూసి ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ నాకు ఉంది. మీరు మన మైండ్లో ఒక 2.5 వద్దాం అనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువ ఉంది, అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ రివ్యూస్ చూసి చాలా మంది థియేటర్కి వస్తారండి, అది నేను నమ్ముతా, పర్సనల్గా నేను నమ్ముతాను సార్. అందుకే మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, కొంచెం ఈ డ్రింకర్ సాయి అనే సినిమా విషయంలో మీరు కొద్దిగా థింక్ చేయండి ప్లీజ్. అట్లాగే సార్ ఇంకోటి, హీరో అండి అంటే సార్ మీరు కూడా ఆలోచించండి, ఒక హీరో ఒక హీరోయిన్ వీళ్ళందరూ ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఒక సినిమా చేసుకుని సక్సెస్ అయితే ఇంకా 4 సినిమాలు చేస్తారు, మన ఇండస్ట్రీ బాగుంటుంది. ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అని గ్రేడ్లు కాదండి, హిట్ అయితే పెద్ద సినిమా అయిపోద్ది. అది ఈ రోజు అతనికి 101 ఫేవర్ ఉండి లైవ్ పర్ఫార్మెన్స్ చేయాలి మహేష్ అంటే పాపం పరిగెత్తుకొచ్చాడండి. అతను ఇంతకన్నా డెడికేషన్ ఎవరికి ఉంటుంది? అతను యాటిట్యూడ్ గారు ఏం పర్ఫెక్ట్ పర్సన్, అతను హీరోగా నిలబడే మనిషి. అన్ని యాంగిల్స్ అతను చూసుకొని అతనితో నేను యాక్ట్ చేయించుకున్నా, దానికి మీ మార్కులు 100% పడతాయి నాకు. అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరు ప్రేక్షకులకు నేను మనస్ఫూర్తిగా నేను ప్రాధేయపడుతున్నానండి, ఒక్కసారి సినిమా చూడండి, ఒక్కసారి చూడండి. నచ్చకపోతే మాత్రం అసలు మీకు మొహమాటం లేకుండా చిచ్చేది నా అమ్మ సినిమా అని చెప్పి బయటకు వచ్చి ఒక 100 మందికి చెప్పండి. 100 మంది అందరూ చెప్తారనుకోండి ఈ మాట, నేను మాత్రం కాన్ఫిడెన్స్ చెప్తున్నా. బాగుంది అనుకోండి అండి, ఇద్దరు చెప్పండి చాలు, 100 మంది చెప్పక్కర్లేదు, బాగుందని 2 చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఏదైనా అప్కమింగ్ అవార్డ్స్ ఏమైనా ఉంటే బెస్ట్ పర్ఫార్మర్ మీకే రావాలని కోరుకుంటున్నా. లైవ్ లో పర్ఫార్మెన్స్ చూసాక కొత్త ఫ్రెషర్స్ కి ఇంత మంచి యాక్టింగ్ రావడం అనేది మామూలు విషయం కాదు, చాలా అద్భుతంగా చేశారు. అవార్డులు అన్నారు కదా, అవార్డు అనగా నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. ఏమన్నా కనుక బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ అవార్డు వస్తే కనుక 100% ఇతనికి వస్తుంది, 100% వస్తుంది. మేము ఆ ప్రయత్నాలు కూడా చేసుకుంటాము, డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ఇంటర్వెల్ దగ్గర నా కొడక కనపడితే చంపేస్తా నా కొడక అన్నట్టు కోపం వచ్చింది మనకి. క్లైమాక్స్ దగ్గర ఎలా ఉంటుందంటే డొక్కల్లోంచి వస్తుంది పెయిన్, అది మనకి అది చూస్తూ ఉంటాం కదండి, ఆ డొక్కల్లోంచి తంతా ఉంటుంది, పక్కన చూస్తే ఏడుస్తాడు అనుకుంటా అని చెప్పి ఎడలేము మనం. కాసేపు పక్క తిరిగి కిందకు అసలు సైజ్ చేసుకొని జస్ట్ పక్కన వేసుకొని మళ్ళీ మామూలుగా ధైర్యంగా మనం అలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మీరు చెప్తారండి, నేనేం వాగట్లేదండి, మీరు అందరూ చెప్పే మాట అది రేపు పొద్దున. డెఫినెట్గా బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ అవార్డు మాత్రం 100% వస్తుంది. థ్యాంక్ యూ అండి. యా ప్లీజ్ ధర్మ గారు. థ్యాంక్స్ అండి. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సురేష్ అన్న, రండి అన్న, కాదన్న, హియర్ వి వెల్కమ్ ఆర్ పిఆర్ఓ సురేష్ గారిని. మీడియా వాళ్ళందరూ చాలా బాగా చేశారన్న, మన సినిమాకి చాలా బాగా చేశారు. చాలా థ్యాంక్స్ అండి అందరికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. శ్రీను గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ పిఆర్ఓ శ్రీను గారు, శ్రేయస్ వాళ్ళు కానీ మీడియా నుంచి టీం ఎవరైనా ఉంటే ప్లీజ్ యాడ్ అవ్వండి. సినిమాని చాలా బాగా రీచ్ చేశారు. అండ్ మా ప్రొడ్యూసర్స్ నిజంగా దేవుళ్ళు లాంటి వాళ్ళు, వాళ్ళు లేకపోతే సినిమా లేదు. చాలా వ్యాపారాల్లో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కానీ సినిమాలో మరి 1%. అయినా కానీ ప్రొడ్యూస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ఎందాక పాప అడుగుతుంది ఇంకెంతసేపు పట్టిద్ది అన్న అని, సో త్వరగా మాట్లాడేస్తే బోర్ కొట్టకుండా ఉంటుందేమో అనుకుంటున్నా. అందరికీ థ్యాంక్స్లు. కొంచెం మన సినిమా బయటకు వెళ్ళిపోయాక సక్సెస్ అప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఎక్కువసేపు మాట్లాడాలి, ఎందుకంటే అందరూ మనీ కోసమనో అట్లా కాదు, ప్యాషన్తో బ్లడ్ బెడ్ చేస్తారు. అందరూ చేయబట్టే అవుట్పుట్ కూడా మంచిగా వచ్చింది. నేనైతే హీరో అవుదామని అనుకున్నా, ఖచ్చితంగా హీరో అవుదామని అనుకున్నా.
అండ్ నేను చచ్చిపోయేప్పుడు హీరోగా అన్నా చచ్చిపోతా, లేదా ప్రయత్నిస్తా అన్నా చచ్చిపోతా. కానీ చచ్చిపోయేటప్పుడు అయితే హీరో అనే ట్యాగ్ లైన్ పెట్టుకునే చచ్చిపోతా. అది ప్రయత్నంలో చచ్చిపోయినా నాకు ఇబ్బంది లేదు, లేదా హీరో అయినా నాకు ఇబ్బంది లేదు. డూ ఆర్ డే అంతే, ఇంక వేరే ఏం లేదు. నాకు అదొక్కటే, ఇంకేం లేదు. అండ్ టీజరు, ట్రైలరు, సాంగ్స్ నచ్చితే మీరందరూ సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత నచ్చితే కాస్త 10 మందికి చెప్పండి. ఇంకంతే. ఇప్పుడు నేను బాబు రెండయ్యా నన్న మీరు రారని నాకు తెలుసు. మీకు టీజరు, ట్రైలరు, సాంగ్స్ నచ్చాలి, నచ్చితేనే వస్తారు. సో అందరూ నచ్చితే తప్పకుండా సినిమా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ధర్మ గారు, దట్ వాజ్ అ లవ్లీ స్పీచ్. ఫర్ ష్యూర్గా 27th అందరం చూసి మీకు రివ్యూ ఇస్తాం. ఫర్ ష్యూర్గా మీరు బ్లాక్ బస్టర్ అందుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ గారిని, హీరో గారిని, హీరోయిన్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.